అందరికీ హాయ్. తమ్నేల్లో చూసిండ్రు కదా, ఇక్కడ డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసుకుంటున్నా. అయితే వింటర్ స్పెషల్ అయిన ఆకుకూరలతో బజ్జీలు తయారు చేసుకోవడం చూపిస్తా. ఇది ఏంటంటే మనం మామూలుగా బయట చల్లగా ఉందనుకోండి, ఏదన్నా మనకి అంటే కారంగా వేడిగా తినాలనిపిస్తుంది కదా. అట్లనే ఈరోజు మా ఇంట్లో ఏంటంటే ఓన్లీ సాంబార్ అన్నమే చేసిన. అయితే ఇప్పుడు పాపడ ఏమంటారు ఇంట్లో, సాంబార్ అన్నమే కదా అని పాపడికి బదులుగా మనం ఏంటంటే కొంచెం బజ్జీల్లాగా అట్లాంటివి చేసుకుంటే ఇంకా స్పెషల్గా బాగుంటుంది. అయితే డీప్ ఫ్రై, మనం ఆయిల్లో డీప్ ఫ్రై అంటే హెల్త్కి అంత మంచిది కాదు అనుకుంటుంటారు కదా. దాన్ని మనం హెల్తీగా మార్చుకోవాలనుకుంటే దాంట్లోకే ఆకుకూరలు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంకా మారుతుంది, ఇంకా బాగా అనిపిస్తుంది. అయితే ఆకుకూరల్లో మనము ఏమన్నా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఏముంటా వేస్తా. ఈ రోజు మాత్రం నా దగ్గర పప్పు కోసం అని చెప్పి పాలకూర తెచ్చి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆ పాలకూర వేస్తా. ఇంకా పుదీనా కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోండి. పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా అంటే ఇట్లా డీప్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు కొంచెం హెల్తీగా మార్చుకొని చేసుకోండి, ఇంకా మంచిది. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం హెల్తీగా తిన్నామని, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. డీప్ ఫ్రైవి ఆయిల్ ఎందుకు తినాలి అనకుండా అన్నీ కూడా ట్రై చేయండి, ఇట్లా హెల్తీగా మార్చుకొని. ఈ తయారు చేసుకునే విధానం చూపిస్తా పదండి. ఇక్కడ శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ శనగపిండిలో కొద్దిగా ఉప్పు, ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నా. ఇక్కడ ఎక్కువగా వేసుకోవద్దు, మిరపకాయలు కారం పొడి వేస్తాం కాబట్టి. ఇక్కడ మళ్ళీ కారం పొడి మన టేస్ట్కి తగినంత వేసుకొని, కొద్దిగా పసుపు ఎక్కువగా వేసుకోవద్దు, బజ్జీల్లోకి అంత బాగుండదు. శనగపిండికి పసుపు కాంబినేషన్ అంత ఎక్కువ వేస్తే బాగుండదు. తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకొని, ఇప్పుడు పాలకూర, ఇక్కడ చెప్పిన కదా నేను, పాలకూర మెంతికూర ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా కొంచెం తక్కువ వేసుకోండి, కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా సరే. పుదీనా మరీ ఎక్కువ ఫ్లేవర్ ఉంటే కూడా అది అంత టేస్ట్ బాగుండదు. తర్వాత వాము కొంచెం చేతిలో వేసుకొని ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇంకా కొద్దిగా జీలకర్ర, కానీ జీలకర్ర పొడి ఉన్నా సరే వేసుకోండి. ఇట్లా వాము జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. శనగపిండి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంటుంది కాబట్టి మనం ఈ వాము ఇవన్నీ కూడా జీలకర్ర వేసుకుంటే మనకి ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా ఈ ఉల్లిగడ్డలు, ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా మంచిగా పిండిలో కలిసేటట్టు మనం స్పూన్తో కలిపితే అంత బాగా కలవదు కాబట్టి చేతితో మంచిగా కలిపేస్తున్నా. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డల నుంచి కానీ ఆకుకూరల నుంచి కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట బయటికి కొంచెము. ఇంకా తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండి తడుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేయొద్దు, ఆకుకూరల నుంచి నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇదే టైంలో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి ఉప్పు వేస్తున్నా. ఇంకా ఇదంతా కలిపేసి మామూలుగా బజ్జీలు వేసేటప్పుడు సోడా వేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఒక 3-4 నిమిషాలు ఈ పిండి పక్కకు పెడతాయి. ఎందుకంటే ఈ ఆకుకూరల నుంచి ఏమైనా నీళ్ళు వచ్చేది ఉంటే పిండి అంతా పల్చగా అవుతుంది కదా, చూద్దాము అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంత గట్టిగా తడుపుకున్నా, చూస్తున్నారు కదా. ఇది మూత పెట్టి పక్కకు పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో నీళ్ళు ఏమైనా వచ్చేది ఉంటే వచ్చి కొంచెం పల్చగా అవుతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు దానికంటే కొంచెం లూజ్గా అయ్యింది, చాలు. ఇంత ఉండాలి. మరీ గట్టిగా ఉంటే కూడా బజ్జీలు గట్టిగా అవుతాయి, మరీ పల్చగా ఉంటే మనం వేసుకోవడానికి కూడా రాదు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, పిండి ఇట్లా ఉండాలి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టినా కదా, ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు సోడా, మనం బజ్జీలు ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు సోడా వేసుకోవాలి. ఇక్కడ 2 నుంచి 3 చిటికీలంతా సోడా వేసుకొని కలిపేసి ఇప్పుడు ఇంకా ఆయిల్లో మనం బజ్జీలు వేసేసుకోవడమే. ఇంకా నూనె మంచిగా కాగిన తర్వాత ఇంకా ఇట్లా చేయితో తీసుకొని వేసుకోవాలి. మనము స్పూన్తో వేస్తే అంత షేప్ బాగా రాదు. తర్వాత ఇంకా మంట అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఫస్ట్ నూనె బాగా కాగిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి. వేసేటప్పుడు సిమ్లో పెట్టాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను కొంతమంది దగ్గర చూసిన ఏంటంటే మంట మరీ పెద్దగానన్నా పెడతారు, లేకపోతే మొత్తం సిమ్ పెడతారు. పెద్దగా పెడితే పైన గాలి లోపలంతా పచ్చిగా ఉంటాయి, అందుకోసము పిండిగా ఉంటాయి లోపల. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట చిన్నగా పెట్టి కాల్చిండ్రంటే నూనె ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నూనె లేకుండా మంచిగా హెల్దీగా మనకి బజ్జీలు రెడీ అయిపోయినాయి.